డీడీసీ న్యూస్ కి స్వాగతం. భద్రాచలం నియోజకవర్గం వాజేడు మండలంలోని టేకులగూడెం, కృష్ణాపురం, పేరూరు, ధర్మవరం గ్రామాలలో దంతులూరు విశ్వనాథ్ ప్రసాద్ వర్మ రాజు ఆధ్వర్యంలోని ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న వాజేడు కాంగ్రెస్ మండల నాయకులు మన బ్యాలెట్ నంబర్ 4పై మీ అమూల్యమైన ఓటు వేసి బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే మన మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని, బలరాం నాయక్ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మన భద్రాచలం నియోజకవర్గం ప్రాంతానికి రోడ్డు సౌకర్యం మరియు ఆసుపత్రుల నిర్మాణం, వంతెనలు, గ్యాస్ కనెక్షన్లు, వెనుకబడిన తరగతుల వారికి మరియు ప్రాంతాలకు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టినటువంటి మన బలరాం నాయక్ కి మళ్ళీ ఈసారి కూడా అవకాశం ఇచ్చి భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. వాజేడు మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంటింటి కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన బలరాం నాయక్ ని గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దంతులూరి విశ్వనాథ్ ప్రసాద్ రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని దంతులూరి విశ్వనాథ్ ప్రసాద్ వర్మరాజు, వాసుబాబు, తల్లడి ఆదినారాయణ, మల్లె దుర్గా, ఎస్కే కాజావలి, ఎస్కే షబ్బీర్ బాషా, కళ్యాణ్ బాబు, రాణి, మేకల రాంబాబు, చెన్నం శ్రీను, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో మీరు ఉన్న ప్రాబ్లంలు ఏమైనా ఉంటే మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి, లేకపోతే మనకు ఆయన ఏ కార్యక్రమం రాకపోయినా మా తుమ్మల నాగేశ్వరరావు మనకు బాగా పరిస్థితులు, ఆయన ఉన్నారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి మీరు అనుకున్న ప్రాబ్లమ్స్ మోడుకుంటామని, ఎర్రబోరు కేసులోని ఇట్ల గురించి మాట్లాడి మీ అందరికీ న్యాయం చేస్తానని పార్టీ తరఫున నేను చెప్తున్నాను. మీరు హామీ ఇస్తున్నాను. మీరు ఎవరైనా ఉంటే వాళ్ళు నన్ను కలుపుతున్నాను. చేత గుర్తు మాత్రం అర్థం గుర్తుకేసి మొన్నటిసారి కూడా మీరు బాగా వేసారు. దానికి కూడా ఈసారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. కృష్ణాపురం మీ వార్డు అందరికీ కూడా నమస్కారాలు పేరు పేరున. అంచేత ఈసారి కూడా అలాగే మీరు గెలిపించి మీరు మంచి పేరు తెచ్చుకుని మాకు కూడా మంచి పేరు తెస్తారని మొదటి కార్యక్రమంగా మీ నుంచి మొదలెట్టాం. అంచేత ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మమ్మల్ని అందరినీ మా తప్పులు ఏమైనా ఉన్న గతంలో ఉన్న మన్నించి ఈసారి కూడా మాకు సపోర్ట్ చేసి మంచి మెజారిటీ ఇస్తారని మేము కోరుతున్నాం. ఇంకేమైనా ఉంటే చెప్పండి.